హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే తెలుగు మెథడాలజీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో తెలుగు మెథడాలజీకి సంబంధించి నేను ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రీవియస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో అవి కూడా ఫినిష్ అయిపోయినాయి అనమాట. బుక్ చూపిస్తాను. సో తెలుగు మెథడాలజీకి సంబంధించి మనకి అక్టోబర్ లో టెట్ జరిగింది కదా. సో దానికి అక్టోబర్ లో టెట్ జరిగింది కదా. సో ఆ ప్రీవియస్ పేపర్స్ ని నేను ప్రాక్టీస్ చేశాను అనమాట. సో 1 డే మొత్తం ప్రాక్టీస్ కి సరిపోయింది. ఎస్జిటి పేపర్స్ అలాగే ఎస్ఏ పేపర్స్ రెండు కూడా చేశాను. ఇదైతే మొత్తానికి ఆ బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ నేను ట్రై మెథడ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ట్రై మెథడ్స్ కి బుక్ కొనాలి. నా దగ్గర ఇంతకుముందు ప్రీవియస్ గా కీ పబ్లికేషన్ బుక్ ఉంది. అయితే ఆ బుక్ కాదని ఇంకో బుక్ కొంటున్నాను, కొనాలి. సో నిన్న సాటర్డే రోజు కొందాం అనుకుంటే నా దగ్గర అమౌంట్ లేదు. నెక్స్ట్ డే కొందాం అనుకుంటే, అంటే ఇవాళ సండే రోజు కొందాము అనుకుంటే షాప్ లేదనమాట. సో అందుకని బుక్ కొనలేదు. సో కొనిన తర్వాత ఏ బుక్ కొన్నాను అనేది చూపిస్తాను, ఎందుకు కొన్నాను అనేది కూడా చెప్తాను. అంటే నా దగ్గర ఉన్న కీ పబ్లికేషన్ కి అంటే ఇంతకుముందు చదువున్నాను, కీ పబ్లికేషన్ లో చదువున్నాను. నేను ఆ బుక్ ని ఫాలో అవుతున్నాను. కానీ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రై మెథడ్ బుక్ బాగుంది అని చెప్తున్నారు. సో అందుకని నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఏం స్టార్ట్ చేద్దామా అని ఆలోచిస్తే, అంటే ఇప్పుడు నా దగ్గర ట్రై మెథడ్ బుక్ లేదు కాబట్టి 1 డే వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసం అనేసి ఎందుకు 1 డే వేస్ట్ చేయాలి అనేసి సైకాలజీని అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సైకాలజీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సైకాలజీ కూడా నేను ఎస్ఎన్ఎస్ తీసుకున్నాను, మొన్న లాస్ట్ టెట్ అప్పుడు తీసుకున్నాను అనమాట. కొత్త బుక్ ఇది, సైకాలజీది కొత్త బుక్. లాస్ట్ టెట్ అప్పుడే తీసుకున్నాను, 24 పబ్లికేషన్ ది. నేను డిఎస్సికి సపరేట్ గా ఒక మెటీరియల్ వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఆ బుక్. క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ. ఇది డిఎస్సి కి బుక్ అనమాట. ఈ పెద్దది వచ్చేసి టెట్ బుక్ అనమాట. సో మీకు చూపిస్తాను చూడండి. 2 బుక్స్. ఇది 2024, ఇది 2024. కాకపోతే ఇది టెట్ కోసము, ఇది డిఎస్సి కోసము. ఇందులో ఉన్నవి ఇందులోనూ కూడా ఉన్నాయి. మనకి డిఎస్సి సిలబస్ లో ఏమున్నాయి, 4 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి డిఎస్సి సిలబస్ లో అయితే. ఇది టెట్ కి, ఇది డిఎస్సి కి. ఇది క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫర్ ఎస్జిటి అండ్ ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికి కూడాను. ఇది కూడా అంతేను. కాకపోతే పేపర్ 1Aకి 2Aకి రెండింటికి ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే చాలా ఉందన్నమాట మొత్తం. అంటే ఒకసారి లోపల చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మొత్తం ఉన్నాయన్నమాట. ఇది ఎక్స్ట్రా ఉంది, అలాగే పెడగాగి ఉంది, కీ ఉంది, ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఉన్నాయన్నమాట. ఇది కొంచెం హెవీ బుక్, పెద్ద బుక్ అనమాట. నేను ఇది టెట్ అప్పుడు తీసుకున్నాను. ఇది నా బుక్, ఇది మాన్సాద్ అనమాట. అయితే ఇది డిఎస్సి వరకే. ఇందులో ఏమున్నాయో చూపిస్తాను. ఇదిగోండి, ఓన్లీ డిఎస్సి సిలబస్. ఇందులో శిశు వికాసం, వైదిక వేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం, ఓన్లీ డిఎస్ కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే ఇందులో ఉంటుంది. ఎక్స్ట్రా ఏమీ ఉండదు. ఒకవేళ టెట్ డిఎస్సి రెండు చదవాలి అనుకున్న వాళ్ళైతే ఈ బుక్ ని తీసుకోండి. ఓన్లీ డిఎస్సికి అయితే ఈ బుక్ సరిపోద్ది. సో ఇప్పుడు నా దగ్గర ఈ బుక్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఈ బుక్ కొనాలనుకోవట్లేదు. డిఎస్సికి ఈ బుక్ లోనే చదువుదాం అనుకుంటున్నాను. అందుకని నేను ఈ బుక్ లోనే చదువుతున్నాను. సో అవన్నమాట సైకాలజీకి నా దగ్గర ఉన్న 2 బుక్స్ అయితే ఇవి. సో ఇప్పుడు ఇది మాన్సా బుక్ కాబట్టి తనకు అలవాటు. అంటే నేను ఇంతకు ముందు ఆల్రెడీ టెట్ చదివేస్తున్నాను. సో ఇప్పుడు ఇది సెకండ్ టైం అనమాట చదవడము. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. ఆ 4 చాప్టర్సే, అంటే డిఎస్సికి సిలబస్ లో ఏవైతే ఉన్నాయో సో ఆ టాపిక్స్ మాత్రమే చదువుతాను ఇందులో. సో అదనమాట. అంటే ట్రై మెథడ్ బుక్ కొనే లోపల సైకాలజీ ఫినిష్ చేసేద్దాం అనేసి. మనకి 16 బిట్స్ వస్తాయి, 8 మార్క్స్ వస్తాయి కాబట్టి 4 చాప్టర్స్ కాబట్టి. సో అందుకని ముందు ఇదైతే ఫినిష్ చేద్దాం అనేసి ఇప్పుడు సైకాలజీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూద్దాం. ఈ రోజు ఒక రోజుకి ఒక లెసన్ అనుకుంటున్నాను. సో చూడాలి, చూద్దాం. ఎగ్జామ్ ఎట్లా రాసావు? ఏదో పెద్ద సజెషన్ ఇచ్చినట్టు వీడియో చెప్తుందేమో. చెప్పాలిగా, ఎగ్జామ్ ఎట్లా రాసావు? ఎగ్జామ్ ఎట్లా రాసావు అనేది రాసినాక కాదు, కీ చూసుకున్నా తెలిసిద్ది. అదేందన్నమాట. చదివితే ఓకే, ఏది కరెక్ట్ ఏది రాంగో తెలిసిద్ది. ఎట్లా రాసిమో చెప్తాం. సరేలే, క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉందని చెప్పు. క్వశ్చన్ పేపర్ ఏం మార్నింగ్ ఉంది. బాగుందా? తెచ్చినావా పేపర్? లే చూడు. ఇన్స్టిట్యూట్ పేపర్ ఇంటికి పోతా తల్లా. ఎగ్జామ్లు వద్దు, ఉద్యోగాలు వద్దు. జనవరి 5, సెప్టెంబర్ 15 కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, మీకు నేను క్వశ్చన్ పేపర్ మొత్తం చూపించలేను కానీ జస్ట్ శాంపుల్ కి ఎలా ఇచ్చారు అనేది మాత్రం చూడండి. చూపి నేను అసలే అద్భుతంగా పెట్టినా. ఓ అట్లాంటవా? నేను జస్ట్ నార్మల్ గా క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది చూపిస్తాను చూసుకుంటే కానీ అర్థం కాదు ఎంత అద్భుతంగా పెట్టా అనమాట. అన్ని చూపించలేములే గాని బాగా ఇచ్చారు అయితే.
అక్క శామ్ ఇన్స్టిట్యూట్ పేపర్ ఇది. నువ్వు తప్పకుండా కొనుక్కొచ్చుకుంటాను అక్క నేను. ఎందుకు మాకు 100 రూపాయలు ఉంటుందిరా, 100 రూపాయలు వస్తుంది. ఆన్సర్ 50 అన్నా వస్తాయా? కేవలం చదవకుండా పెట్టినా 45 వస్తుంటాయి. 1 టెస్ట్ లో అంతే వచ్చినాయి, అంత ముందు టెస్ట్ లో అంతే వచ్చినాయి. శ్యామ్ పేపర్ లో 45 అంటే 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 ఇంకొక 10 వస్తే బాగుంటది. చదివితే వస్తాయి, చదివి ఇంకా ఎక్కువే వస్తాయి చదివితే. ఈ టెస్ట్ కన్నా శుద్ధంగా చదవాలి తల్లా. ఒక్క టెస్ట్ కూడా చదువుదాం అనుకుంటాను, ఒక్క టెస్ట్ కూడా పూర్తి చదవాలి. ఈ టెస్ట్ అయితే మరి దారుణం, ఒక్క చదివింది లేదక్క. వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగము ఒక సహజాతాన్ని అనుసరించి ఉంటుంది అన్నవారు మెక్ డోగల్. సహజాతము దాని యొక్క ఉద్వేగము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పించుకోవడం భయం, కలహించటం కోపం, వ్యతిరేకించుట వికర్షణ జుగుప్స, కుతూహలం విస్మయం, విధేయత స్వయం వ్యతిరేక అనుభూతి, మాతృ పితృ ప్రవృత్తి ప్రేమ, విన్నవించటం ఆర్తి, నిర్మాణం సృజనశీలత, నవ్వు ఉత్సాహం, లైంగిక వాంఛ యొక్క ఉద్వేగం కామం, సామూహిక తత్వం యొక్క ఉద్వేగం ఐక్యత. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ అయిపోయిందిలేండి. ఒక్క రోజులో ఒక్క లెసన్, అది సైకాలజీ. ఎలా పాసిబుల్ అవుతుంది? అసలు నేను ఎట్లా అనుకున్నాను, అస్సలు కాదు. కంప్లీట్ కాలేదు ఇంకా. జస్ట్ పెరుగుదల వికాసం జస్ట్ హాఫ్ లెసన్ అయింది, ఇంకా హాఫ్ లెసన్ పెండింగ్ ఉందన్నమాట. కానీ బాగా ఎండలు ఎక్కువైపోయినాయి, సెగ ఎక్కువైపోయింది, బాగా చెమటలు పట్టేస్తున్నాయి. మార్నింగ్ చదువుదామంటే ఏమో నిద్ర వస్తుంది. పోనీ ఆఫ్టర్నూన్ ఈ చెమటలకి నిద్ర అయితే రావట్లేదు, కానీ బాగా వేడి ఎక్కువైపోయి, సెగ ఎక్కువైపోయి, చెమటలు ఎక్కువైపోయి చిరాగ్గా అనిపిస్తుంది, చదవాలనిపించట్లేదు అనమాట. సో అందుకని మేము ఏం చేసినామంటే, మేము మామూలుగా నిద్ర వస్తే అంటే నిద్ర రాకుండా ఏమైతే ఫాలో అవుతున్నామో, సో ఇప్పుడు కూడా వేడి ఎక్కువైపోయి సెగ ఎక్కువ అవడం వల్ల కూడా సో ఇది మాకు బాగా వర్క్ అయింది అనమాట. సో అంటే మేము ఏం చేస్తాను అనేది చెప్తాను, చూపిస్తాను. సో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు అంటే చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను. సో నిద్ర వచ్చినప్పుడు ఇలా చెయ్యండి, కొంతవరకు నిద్రపోతుంది అనేసి చెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇది 2 విధాలుగా మాకు యూజ్ అవుతుంది. ఫస్ట్ నిద్ర వచ్చినప్పుడు నిద్ర రాకుండా ఆపుకుంటున్నాము. అట్లాగే ఇప్పుడు అంటే వేడికి ఫేస్ అంతా బాగా ఆవిరెక్కిపోయి చెమటలు పట్టేసి చిరాగ్గా చదవాలనిపించట్లేదు అనమాట. సో ఇప్పుడు కూడా మాకు ఆ టిప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అందుకోసం అనేసి మీతో షేర్ చేద్దాము అనేసి మీతో చెప్పాలనుకున్నాను. సో అది ఏంటి అంటే చూపిస్తాను. సో ఇదన్నమాట. ఇది ఏంటిది అంటే ఇదొక స్ప్రే బాటిల్ అన్నమాట. అంటే ఆల్రెడీ మనం యూస్ చేసి పడేసి ఉంటాం కదా, సో అలాంటి స్ప్రే బాటిల్ అన్నమాట. సో దీంట్లో మేము వాటర్ ని నింపాం. యాక్చువల్ గా నార్మల్ వాటర్ ని నింపుకోవచ్చు, కానీ మేము ఏమనుకున్నామంటే మామూలుగా నార్మల్ వాటర్ ని నింపుకోవచ్చు. ఇందులో నార్మల్ వాటర్ బదులు మేము రైస్ వాటర్ ని యాడ్ చేసాం. రైస్ వాటర్ ని ఎందుకు యాడ్ చేసామంటే చెప్తాను. ఫస్ట్ దీన్ని ఈ స్ప్రే బాటిల్ ని మేము మాకు నిద్ర వచ్చినప్పుడు, అట్లాగే ఎట్లాగా బాగా వేడిగా ఫేస్ కంతా చెమట పట్టేసి చికాగ్గా ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఇలా స్ప్రే చేసామనుకోండి, హాయిగా ఉంటుంది. అసలు ఫేస్ అంతా ఒక్కసారిగా కూల్ అయిపోతుంది అనమాట. సో చల్లగా అయిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోతాం. సో ఫ్రెష్ అయిపోతాం అనమాట. మళ్ళీ ఈ వాటర్ అంతా ఆవిరైపోయినాక మనకి బాగా చల్లగా ఉంటుంది అనమాట. మళ్ళీ వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకుంటాము. సో అట్లాగా కంటిన్యూ చేస్తాం అనమాట. సో వాటర్ కొట్టుకోవడం జస్ట్ ఇలా స్ప్రే చేసుకోవడం, ఇంకా వదిలేస్తాం. సో ఈ వాటర్ కి ఫేస్ అంతా కూల్ అయిపోతుంది, హాయిగా అనిపిస్తుంది, హ్యాపీగా చదువుకుంటాము. సో ఒక 5 minutes తర్వాత మళ్ళీ అవసరమైతే మళ్ళీ స్ప్రే చేసుకుంటాము. సో నిద్ర వచ్చినప్పుడు కూడా అంతే. నిద్ర వచ్చి ఇలా తూగుతున్నాం అనుకోండి, ఇంకా స్ప్రే బాటిల్ ఎక్కడుందా అని వెతుక్కుంటాము. చూసి ఇంకా బాటిల్ తీసుకొని వాటర్ నింపేసుకొని నిద్ర వచ్చిందా కొట్టుకోవడం, అంతే. నిద్ర మబ్బు పోతుంది, ఇంక చదువుకోవడం అన్నమాట. సో అట్లా చేస్తున్నాము. అండ్ రైస్ వాటర్ ఎందుకు నింపాము అంటే, ఎలాగో వాటర్ తో స్ప్రే చేసుకుంటున్నాం కాబట్టి మేమేమనుకున్నాము, రైస్ వాటర్ తో అయితే ఫేస్ కొంచెం గ్లో వస్తుందని మాన్స ఐడియా ఇచ్చింది. సో మాన్స ఐడియా అని ఫాలో అవుతున్నాం అనమాట. సో రైస్ వాటర్ తో అయితే ఫేస్ కొంచెం క్లీన్ చేసుకున్నట్టు, అంటే కొంచెం ఏదో తెలీదు, ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు, ఫేస్ కొంచెం గ్లో వస్తుంది అక్క రైస్ వాటర్ తో. మనం ఎలాగో వాటరే కదా, రైస్ వాటర్ తో ట్రై చేద్దాం అనేసి రైస్ వాటర్ తో ట్రై చేస్తాం అనమాట. సో అది అంటే ఇప్పుడు బాగా వేడి ఎక్కువయ్యి చికాగ్గా అనిపించింది.
చికాగ్గా బాగా వేడి ఎక్కువైపోయి చికాగ్గా అనిపించినప్పుడు ఫస్ట్ రోజు ఖచ్చితంగా ఈ బాటిల్ మా పక్కన ఉండాల్సిందేను. సో దీన్ని యూస్ చేసుకుంటూ మేము మా స్టడీని అయితే కంటిన్యూ చేసుకుంటున్నాము. సో ఇదన్నమాట, మేము నిద్ర రాకుండా వేడి నుంచి తప్పించుకొని చికాకు లేకుండా హాయిగా చదువుకోవడానికి మేము పాటించే టిప్ అన్నమాట ఇది. సో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం యూజ్ చేసుకోండి. ఈ బాటిల్ పెద్ద కాస్ట్ ఏమీ ఉండదు. అలాగే ఇది యూజ్ చేసిన ఆ బాటిల్ అన్నమాట. సో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి మీతో షేర్ చేశాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే హ్యాపీ. సో అదండి ఇవాల్టి వీడియో. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.